బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి డీజీపీ కార్యాలయం వెళ్లనున్న ఎమ్మెల్సీ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. కాగా కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్పై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు మాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులున్నాయా? మనకేమన్నా నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం అక్కడి నుండి డీజీపీ కార్యాలయానికి వెళ్లనున్నారు కవిత. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ లైన్ అందిస్తారు. తేజ, ప్రియాంక, మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన చేసినటువంటి అంటే ఆవిడ జాగృతి అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. ఆమెకు సంబంధించి తన పైన చేసినటువంటి వ్యాఖ్యలు అంటే బీసీలకు సంబంధించినటువంటి 42%కి సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా తప్పనిసరిగా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలి. దాని తరఫున పోరాటం చేసింది జాగృతి మాత్రమే, చాలా తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది అనేటువంటి స్థాయిలో కవిత మాట్లాడారు. అయితే కవిత వ్యాఖ్యలను అయితే మాత్రం ఇటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అంటే చింతపండు అలియాస్ చింతపండు నవీన్ కుమార్ అయితే మాత్రం అది పూర్తి స్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా అసలు బీసీలతో మీకు పనేంటి అనేటువంటి స్థాయిలో కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. అదేవిధంగా కవిత పైన కూడా కొన్ని వ్యాఖ్యలు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు, కొంత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే ఇటు శాసన మండలి, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని అయితే మాత్రం మరి కాసేపట్లో ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. ఆవిడకి సంబంధించినటువంటి అనుచర గణంతో కూడా అక్కడికి చేరుకుంటారు. తీన్మార్ మల్లన్న పైన ఫిర్యాదు చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అనంతరం 3:30 డీజీపీ కార్యాలయానికి కూడా చేరుకుంటారు. డీజీపీతో భేటీ అవటమే కాకుండా తీన్మార్ మల్లన్న తన పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే మాత్రం డీజీపీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే మాత్రం తీన్మార్ మల్లన్న పైన పూర్తి స్థాయిలో ఆమె ఫిర్యాదు చేయబోతున్నారు అన్నట్లుగానే మనకు చెప్పాలి. ప్రియాంక, తేజ, అసలు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? తప్పనిసరిగా ప్రియాంక, ఎందుకంటే 42% రిజర్వేషన్ల కోసం అంటే మా బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి అందరినీ సంఘటితం చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. అదేవిధంగా బీసీలు అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ బీసీలను మోసం చేస్తుంది, వారికి అమలు సాధ్యం కానిటువంటి హామీలు ఇస్తుంది కానీ వాటిని అమలు సాధ్యం చేయటం లేదు. ఏమన్నా హామీలు ఇచ్చినా కానీ వాటిని అమలు సాధ్యం చేయట్లేదు. కాబట్టి తాము పూర్తిగా బీసీలంతా కూడా విసిగిపోయారు. కాబట్టి
ఇప్పుడు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి, అనంతరం జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో మరి వీటన్నిటిపైన కూడా ఒక పూర్తి స్థాయి, ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో స్పష్టం చేయాలని కూడా చెప్పింది. అంటే బీసీ రిజర్వేషన్లు అనేటువంటిది ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఒక డెడ్ లైన్ కూడా విధించినటువంటి నేపథ్యంలో ఆయన తీన్మార్ మల్లన్న అయితే మాత్రం ఈ బీసీల అంశాలపైన కూడా చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు. కానీ కల్వకుంట్ల కవిత అయితే అంటే ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆమె జోక్యం ఎందుకు, ఆమె బీసీ కాదు, కానీ బీసీల పైన కపట ప్రేమ చూపిస్తున్నారు అనేటువంటి స్థాయిలో కల్వకుంట్ల కవిత పైన అయితే మాత్రం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి. వీటిపైన అయితే మాత్రం ఫిర్యాదు చేయబోతున్నారు. కల్వకుంట్ల కవిత అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు డీజీపీకి, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేయబోతున్నారు అన్నట్టుగానే, ఆ విధంగానే మనం చూడాలన్నట్టుగానే చెప్పాలి ప్రియాంక. రైట్ తేజ, థ్యాంక్ యూ.